చలికాలంలో చర్మం ముడతలు పడడం, పగుళ్లు రావడం సాధారణం. ప్రధానంగా మడమ పగుళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంట్లో దొరికే వస్తువులతో వీటిని దూరం చేసుకోవచ్చు. చలికాలంలో చర్మం పొడిగా మారడంతో పాదాల్లో పగుళ్లు ఏర్పడతాయి. పగిలిన మడమల కారణంగా నొప్పి, ఇన్ఫెక్షన్లు వస్తాయి. అయితే వీటిని తగ్గించుకునేందుకు మార్కెట్లో దొరికే మందులను వాడతాం. అయితే ఈ సమస్యను వంటింట్లో వస్తువులతో చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో చల్లని గాలులతో కాలి మడమలు ఎక్కువగా పొడిబారుతాయి. చల్లని గాలులు మడమల చర్మాల్లోకి లోతుగా వెళ్ళిపోతాయి. దీంతో చర్మం తేమను కోల్పోతుంది. మడమల్లో పగళ్లు ఏర్పడడానికి ఇది ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో వేడినీళ్లతో స్నానం చేయడం కూడా చర్మంలోని సహజ తేమను కోల్పోతుంది. దీంతో పాదాల్లో పగుళ్లు ఏర్పడతాయి. పాదాల పగుళ్లకు మాయిశ్చరైజర్ను అప్లై చేయాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాదాల మడుమలు మృదువుగా మారతాయి. వారానికి 2 రోజులు పాదాలకు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. రాత్రిపూట సాక్సులు ధరించి పడుకోవడం వల్ల కూడా పగుళ్లు రాకుండా ఉంటాయి. డీహైడ్రేషన్ కారణంగా పాదాలు పగులుతాయి. చలికాలంలో నీటిని తక్కువగా తీసుకుంటారు. కాలంతో సంబంధం లేకుండా శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవడంతో చర్మం కూడా మెరిసిపోతుంది. పాదాల పగుళ్లకు ఇంట్లోని కొన్ని వస్తువులతో చెక్ పెట్టచ్చు. బేసిన్, గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ ఉప్పును కలిపి 2 టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, 2 టీ స్పూన్ల రోజ్ వాటర్ వేసి 20 నిమిషాలు పగిలిన పాదాలను ఉంచాలి. ఆ తర్వాత పాదాలను శుభ్రం చేసుకుని మెత్తని క్లాత్తో తుడుచుకోవాలి. పాదాలు తడి ఆరిన తరువాత మాయిశ్చరైజర్ను అప్లై చేసుకోవాలి. ఇక మరో చిట్కా చూద్దాం. 2 అరటి పళ్ళను తీసుకొని మెత్తగా చేసి ఆ పేస్టును పాదాల పగుళ్లకు పెట్టాలి. 10 నుంచి 20 నిమిషాల తర్వాత దీన్ని కడగాలి. ప్రతిరోజు రాత్రిపూట ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది. కిచెన్లో ఉండే వస్తువులతో మరో చిట్కాను తెలుసుకుందాం. 1 టీ స్పూన్ తేనె, 3 టీ స్పూన్ల బియ్యం పిండిలో 2 చుక్కల యాపిల్ సిడార్ వెనిగర్ వేసి కలపాలి. 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో పాదాలు ఉంచాలి. ఆ తర్వాత బియ్యం పిండి పేస్టును పగిలిన పాదాలకు అప్లై చేసుకోవాలి. వారంలో 2 లేదా 3 సార్లు ఇలా చేస్తే మీకు ఫలితం కనిపిస్తుంది. బేకింగ్ సోడాతో మరో చిట్కా గురించి మాట్లాడుకోవాలి. 1 బేసిన్ తీసుకొని గోరువెచ్చని నీటిలో 3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ఆ నీటిలో 15 నుంచి 20 నిమిషాల పాటు పాదాలు ఉంచాలి. ఆ తర్వాత ఫ్యూమింగ్ స్టోన్తో పగిలిన పాదాలను రుద్దాలి. కడిగిన తర్వాత పాదాలను మెత్తని క్లాత్తో తుడిచి మాయిశ్చరైజర్ను అప్లై చేసుకోవాలి. అలోవెరాతో అనేక లాభాలున్నాయి. పాదాల పగుళ్లకు అలోవెరా మేలు చేస్తుంది. గోరువెచ్చని నీటిలో పాదాలను 20 నిమిషాల పాటు ఉంచి శుభ్రమైన బట్టతో పాదాలను తుడవాలి. అలోవెరా జెల్ను పాదాలకు అప్లై చేసి సాక్స్లు వేసుకొని రాత్రంతా ఉంచుకోవాలి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. నిమ్మకాయ, పంచదారతో కూడా పాదాల పగుళ్లను దూరం చేసుకోవచ్చు. సగానికి కోసిన నిమ్మకాయను పంచదారలో అద్ది పగిలిన పాదాలపైన రుద్దాలి. పాదాలను కడిగి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అలా వారం రోజుల పాటు చేస్తే వచ్చే మార్పు మీరే చూడొచ్చు. ఓట్స్ మరియు ఆలివ్ ఆయిల్తో కూడా పాదాల పగుళ్లు మాయమవుతాయి. టేబుల్ స్పూన్ పొడి చేసిన ఓట్స్ పౌడర్లో 4 చుక్కల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ పేస్టును అరగంట పాటు కాళ్లకు పెట్టి కడిగిన తరువాత మాయిశ్చరైజర్ను అప్లై చేయాలి. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.